యేసు ప్రభు సువార్త అనేక ప్రాంతాలకు శరవేగంతో వెళ్ళిపోవడానికి ఆ రోమన్లు కనెక్ట్ చేసిన రోడ్లు చాలా ఉపయోగపడ్డాయి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు కొన్నిసార్లు తన యొక్క మార్గములను ఆయన ఆ విధంగా ఉపయోగించుకుంటున్నట్టుగా చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి ప్రియులారా, సర్ విలియం మిచెల్ రామ్సే అనే ఒక ఆర్కియాలజిస్ట్ బైబిల్ గ్రంథం మీద చాలా అద్భుతమైన పరిశోధనలు చేసిన గొప్ప ఆర్కియాలజిస్టుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన పేరు సర్ విలియం మిచెల్ రామ్సే. ఈయన ఒక బైబిల్ ఆర్కియాలజిస్ట్గా, ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ స్కాలర్గా ఈయన ఉన్నారు. వాస్తవానికి స్కాట్లాండ్ అనే దేశానికి సంబంధించిన ఆయన 1851 సంవత్సరం నుండి 1939 సంవత్సరం వరకు ఈ భూమి మీద బ్రతికాడు. తన లైఫ్ టైం అంతా కూడా ఈ న్యూ టెస్ట్మెంట్, ఎస్పెషల్లీ నూతన నిబంధన ఆర్కియాలజీ మీద తన జీవితం అంతా గడిపేశాడు ఈ గొప్ప దైవజనుడు. ఒక కమిట్మెంట్, ఒక తీర్మానంతో. ఎందుకోసం అంటే, నేను చదువుతున్న బైబిల్ గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియాలా. నేను చదువుతున్న పరిశుద్ధ గ్రంథం కల్పిత కథ కాదు, దేవుడు కల్పిత పాత్ర కాదు. బైబిల్లో ప్రస్తావించిన ప్రాంతాలు, చరిత్రలు, సంఘటనలు, విషయాలు, మనుషులు ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నారని ప్రూవ్ చేయడానికి ఈ దైవజనుడు చాలా ప్రయాసపడి, ఎస్పెషల్లీ న్యూ టెస్ట్మెంట్ ప్లేసెస్ అన్నిటి మీద కూడా విస్తృతంగా పరిశోధన చేశాడు. ఆయన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆయన చేశారు. మొత్తం లైఫ్ టైం అంతా దానికోసం వినియోగించారు. ఆల్మోస్ట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలంటే, లేదా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ గురించి మనం మాట్లాడాలంటే, ఈ సర్ విలియం రామ్సే యొక్క కొటేషన్స్ కానీ, అతని యొక్క ఎక్స్కవేషన్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ చాలామంది వాడుతూ ఉంటారు. ఈ దైవజనుడు ఏమంటాడంటే, పూర్వ దినాల్లో ఏషియా మైనర్ అని పిలువబడింది, లేదా మైనర్ ఏషియా అని పిలువబడిన ఆ ప్రాంతంలో ఎఫెసు పట్టణం నుండి లవోదికే వరకు కూడా ప్రతి పట్టణం కూడా ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా, అంత మాత్రం కాకుండా అన్ని కల్చర్స్ కూడా ప్రపంచంలో దాదాపుగా గొప్ప సంస్కృతిగా పిలువబడిన సంస్కృతులన్నీ కూడా ఈ 7 పట్టణాల్లోనే మనం చూస్తూ ఉంటాము. అందును బట్టే దేవుడు చాలా స్పెసిఫిక్గా యోహానుతో చెబుతూ, యోహాను, నువ్వు రాసే ఈ గ్రంథం నీ దగ్గర ఉంచుకోవద్దు, దాన్ని నువ్వు సంఘాలకు పంపించాలా. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు వినాలి. అలా వినడం ద్వారా తర్వాత రోజుల్లో ప్రపంచం అంతా కూడా నా మాటలు అంగీకరించాలని దేవుడు ఒక ప్రణాళికతో యోహాను గారితో ఆ 7 ప్రాంతాలకు కూడా ఈ ఉత్తరాలు లేదా ఈ మాటలు పంపించమని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. విలియం రామ్సే ఈయన ఈ 7 పట్టణాల మీద రీసెర్చ్ చేస్తూ అవి ఎలా కనెక్ట్ అయ్యబడినాయో, ఎవరైనా ఒక కొరియర్ బాయ్ లేదంటే ఒక కొరియర్ తీసుకెళ్తే ఒక ఉత్తరాన్ని కానీ ఏదైనా ఎఫెసు దగ్గర నుండి ప్రారంభించబడితే వితౌట్ ఎనీ ఇంటరప్షన్ హీ కెన్ ట్రావెల్ టు లవోదిసియా. ఎఫెసు నుండి ప్రారంభించబడిన ఒక వ్యక్తి అలా ఏ విధంగా నిర్బంధం లేకుండా జాగ్రత్తగా